what's up? Good evening. Welcome back to Jahit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, Tridamma. హాయ్ త్రిదా బేబీ. హాయ్ చెప్పు అందరికీ. గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారు అని అడుగు. అందరూ స్నాక్స్ తిన్నారా చెప్పు. ఈరోజు యాక్చువల్లీ అమ్మ ఫుల్ బిజీగా ఉంది మార్నింగ్ నుండి. అందుకే ఈరోజు 7కి అట్లా లేచిన నేను మార్నింగ్. అప్పటి నుండి ఇంకా నాతోనే ఉంది. డాడీ వాకింగ్ అంతా తీసుకెళ్ళి వచ్చినారు. కాకపోతే ఇంకా 7 o'clock ఈరోజు పడుకోలేదన్నమాట. నేను నైట్ అర్లీగా పడుకున్నా కాబట్టి కొంచెము అందుకే ఈరోజు త్వరగా లేచి నా దగ్గరే ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ అమ్మ పిన్ని వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళింది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంతా వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి షాపింగ్ అంతా చేసేది ఉంది. హౌస్ హెల్ప్ వాళ్ళకి శారీస్ తెచ్చేది ఇట్లా చాలా పనులు ఉంటాయి కదా, సో ఆ పనులన్నీ చూసుకోవాలా. ఇంకా మేము కూడా బెంగళూరు బయలుదేరుతామని చెప్పేసి వెళ్ళింది. ఎన్ని రోజుల తర్వాత పాప మా మమ్మీ రెడీ అయ్యి బయటికి వెళ్ళిందో. నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ రెడీ అయింది చూస్తా అంటే అబ్బా ఎన్ని రోజుల తర్వాత ఫేస్లో కలర్ వచ్చింది మమ్మీ అనిపించింది కదరానా. చూడరా నీకోసం ఎన్ని సాక్రిఫైసులు చేస్తుంది అమ్మమ్మ. ఈరోజు బయటికి పోయింది కదా నాన్న. అండ్ థ్యాంక్ఫుల్లీ యూజువల్గా ఆఫ్టర్నూన్ టైం అంత సరిగ్గా ఏం పడుకోదు. మహా అంటే 1 గంట పడుకుంటుంది. 3:30కి పడుకొని 4:30కి లేస్తుంది. కానీ ఈరోజు 5:30 అయినా కూడా లేలేదన్నమాట. ఇప్పుడే ఇంకా జస్ట్ ఒక 5 minutes అయింది లేచిన వెంటనే ఇంకా డైపర్ అది చేంజ్ చేసేసి జస్ట్ అట్లా ఇట్లా తిప్పుతున్నా. బయట కాసేపు వాకింగ్ చేపిస్తే ఇంకా బాగుంటుంది. బయట అన్నీ చూసుకుంటా బయటికి తీసుకెళ్తా. ఎందుకంటే యూజువల్గా ఇది తనకి బాత్ టైమ్. 5 o'clockకే ముత్యాలమ్మ వచ్చేస్తారనమాట. 5:30కి అంతా. సో వచ్చి స్నానం చేపిస్తారు. ఈరోజు అమ్మ లేదు కదా, కొంచెం హ్యాండిల్ చేసేది కష్టమని లేట్గా రమ్మనిందంట. ఏరా నాన్న స్నానం ఏమైంది ఈరోజు నీది? కొంచెం లేట్గా, ఓకేనా. అండ్ బై ది వే ఇక్కడ చూస్తున్నారా మీరు, పాపకి మౌత్ చుట్టూ ఇక్కడ అంత కనపడడం లేదు కానీ నేను పక్కన ఫోటో ఇస్తా. సో ర్యాషెస్ ఎక్కువ వచ్చేసినాయి. నాకైతే చాలా ఇప్పుడు కూడా పానిక్ మూడ్లోనే ఉన్నా నేను. తనకి బాక్స్ ఇచ్చేసినాను కాసేపు ఆడుకుంటుందని చెప్పేసి. ఏం చెప్తున్నానంటే ఇక్కడ మౌత్ చుట్టూ అండ్ చిన్న దగ్గర అంతా ర్యాషెస్ వచ్చినాయి తనకి, ఇట్లా చిన్న చిన్న రౌండ్ ప్యాచెస్ లాగా. సో ఫస్ట్లో ఓన్లీ ఇక్కడ సైడ్కి వచ్చిందా. ఒక 1 week తర్వాత అవి కొంచెం ఎక్కువ అయిపోయినాయి అనమాట, స్ప్రెడ్ అయిపోయినాయి. మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాం. మీరు షార్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే కొంచెం చెయ్యి నోట్లో పెట్టుకోవడము అండ్ అలాగే తుడుతురు అంటూ ఉంటుంది. అప్పుడు ఆ సలైవా అంతా చుట్టూ పడుతుంది కదా, దానివల్ల అయినా వచ్చిండొచ్చు. లేదంటే ఈ మధ్య సాలిడ్ ఫుడ్ స్టార్ట్ అయింది కదా, ఫుడ్ సెన్సిటివిటీ. అప్పుడు మేము ఏం చేసామంటే వెట్ వైప్స్తో కొంచెం క్లీన్ చేసినాం అనమాట ఫస్ట్ ఒక 3-4 days. సో దానివల్ల అయినా వచ్చిండొచ్చు అని చెప్పారు. ఆయింట్మెంట్ ఇచ్చారు, ఒక 2-3 daysకి తగ్గిపోతుంది, తగ్గకపోతే రండి అని చెప్పేసి. సో అవి ఇంకా తగ్గలేదు. ఈరోజు అయితే నెక్ దగ్గర కూడా కొంచెం స్ప్రెడ్ అయినాయి. అంటే నేను ఒకటే ఇంకా ఆయింట్మెంట్ వాడిండేది. ఇంకొక 2 days చూసి ఒకవేళ అవి ర్యాషెస్ తగ్గకపోతే మేము బెంగళూరుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ప్లస్ వచ్చి కూడా కొంచెం ఎక్కువ రోజులు అయింది కదా, అక్కడ నాకు వర్క్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొని తనకు కూడా వ్యాక్సినేషన్ ఉంది కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. సో నాకు అది కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. ఎవరైనా న్యూ మామ్స్ కానీ లేదంటే ఎవరైనా చూస్తూ ఉంటే ఎప్పుడన్నా అది కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ చేసింటే అది దేనివల్ల, ఎందుకంటే పిల్లల స్కిన్ జనరల్గానే సెన్సిటివ్ ఉంటుంది. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఏం చేస్తే తగ్గిందో కూడా నాకు చెప్పండి ఒకసారి. హాస్పిటల్కి కూడా తీసుకెళ్తాను. సో ప్రస్తుతానికి అది కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ ఈరోజు త్రిదా బేబీ ఫుల్ గుడ్ గర్ల్ అయిపోయింది. నేను ఒకటే ఉన్నానని అర్థమైందేమో, అస్సలు సతాయించలేదు, లేట్గా లేచింది, బాగా పడుకుంది. సో వెరీ గుడ్ నాన్న. అమ్మమ్మ వచ్చేస్తుంది కాసేపట్లో, ఓకేనా. ఇట్లా అన్నీ నోట్లో పెట్టుకుంటా అంటావురా, ఇదంటే ఓకేలే క్లీన్ చేసిన, మిగతా అన్నీ కూడా నోట్లో పెట్టుకుంటా ఉంటుంది. ప్రతి ఒక్కటి క్లీన్ చేసిస్తా అంటాం. అట్లా పెట్టుకోకూడదు నాన్న అన్నీ. టీతర్ ఏది నేది టీతర్ ఇస్తుందా. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వస్తుంది స్నానం టైం. లేదు ఇప్పుడే 10 నిమిషాలు అవుతాను. బాగా అనుకుంది ఈరోజు. వెరీ గుడ్. అమ్మమ్మని ఎందుకు సతాయిస్తావు? రోజు 4:30కే లేస్తావు, ఈరోజు 5:30 వరకు లేలా? అమ్మ ఒకటే ఉందని అర్థమైందా? అమ్మమ్మని కూడా సతాయకూడదు నాన్న అట్లా. Another rainy afternoon, I don't know what I'm to do, I just miss you more than anything, it's way too quiet in. ఫస్ట్ టైం నేనే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు త్రిదా బేబీకి రెడీ చేయించేసినాను. అండ్ తనకి పాలు కూడా వేడి పెట్టేసినాను. ఇవి బ్రెస్ట్ మిల్కే. ఇవి వేడి పెట్టేది ఎట్లా అంటే కెటిల్లో నేను వాటర్ పెట్టేసి దీంట్లోకి వేసి దాంట్లో
పాలు పెట్టేస్తాను. సో ఒక 5 minutesలో అవి హీట్ అయిపోతాయి. అండ్ తన మిల్కే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డే అండ్ నైట్ తాగుతూ ఉంది. ఫుడ్ ఈ మధ్య కొంచెం టచ్ వుడ్ బెటర్గానే తింటా ఉంది. మార్నింగ్ వచ్చేసి నేను బనానా అండ్ డేట్స్ ఎవరైనా అలవాటు చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే పాప ఏది ఇష్టంగా తినలేదు. బనానా అండ్ డేట్స్ ఒకటి మిక్స్ చేసి నేను ప్యూరే లాగా చేసానంటే అది బాగానే తినింది. ఆఫ్టర్నూన్ అమ్మ రైస్ అండ్ గీ కలిపి పెట్టినారు ఇట్లా సాఫ్ట్గా, అది కూడా బాగానే తినింది అనమాట. సో పాలు వేడైపోతే ఇప్పుడు ఇంకా పాలు తాపిచ్చేసి మేబీ ఒక 1/2 hour అట్లా ఆడుకొని తను పడుకుంటుంది. సో 90% ఆఫ్ ద టైం పిల్లలు ఫస్ట్లో సాలిడ్ ఫుడ్ అంతా రిజెక్ట్ చేసినారనుకోండి, డోంట్ వరీ, పానిక్ అవ్వద్దండి, నిదానంగా వాళ్ళే అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు కూడా పాప ఫుల్ ఫ్లెడ్జ్డ్ గేమ్ అలవాటు చేసుకోలేదు. అండ్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు, ఎంత సాలిడ్ ఫుడ్ అలవాటు చేసుకున్నా కూడా మిల్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని అసలు స్కిప్ చేయలేము మనము. నార్మల్ మీ మిల్క్ అయినా పర్లేదు, ఫార్ములా మిల్క్ అయినా పర్లేదు అనమాట. సో అట్లా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అందరు పిల్లలు ఒకేసారి సాలిడ్ ఫుడ్ అలవాటు చేసుకోవాలని రూల్ లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ 6-7 months మన బ్రెస్ట్ మిల్క్ మీద అండ్ ఫార్ములా అయితే ఫార్ములా మిల్క్ మీద డిపెండ్ అయి ఉంటారు. సడన్గా ఫుడ్ పెట్టేస్తే అంత తొందరగా అందరూ యాక్సెప్ట్ చేసుకోలేరు కదా. సో వరీ అవ్వకుండా అలాగే మీరు కూడా ధైర్యంగా ఉండండి, మీరే నాకు ధైర్యం చెప్పినారు. సో పాలు వేడైతే తాగిచ్చేద్దాం. అమ్మ కూడా వచ్చినారు. హాయ్ మమ్మీ. హాయ్. అయిపోయిందా పోయిండ పని అంతా? అంతా అయిపోయింది బాగా, అన్ని సరిపోయినాయి ఇంకా బజార్ పోకుండా. మేము పోయేటప్పుడు పాప నవ్విందంటే బాగా అన్ని పనులు అయిపోతాయని అర్థం. ఎక్కడికి పోయింది నాన్న అమ్మమ్మ వదిలేసి? ఈరోజు ఎంత బాగా పడుకున్నావు? అమ్మని సతాయిలేదు. పడుకున్నావా? అమ్మకి ఇబ్బంది పెట్టకుండా నువ్వు పడుకునేసినావు కదా. అసలు 5:30 వరకు కూడా లేలా. 5:30 కూడా ఇట్లా బోర్ల పడిందని నేను తిప్పేసరికి లేసిందా పాప. అవునా? నేను లేకుండా స్నానం చేసుకున్నావు ఈరోజు? అవును, అలవాటు చేసుకున్నానా? అమ్మనే రెడీ చేసింది. బాగా రెడీ చేసిందిలే కదా. బొట్టు కొంచెం అట్లా సైడ్కి పోయింది, బట్ ఇట్స్ ఓకే. క్యూట్ బేబీ. చూడరా ఈ డ్రెస్ కూడా నైట్ డ్రెస్ మందే సెలెక్షన్ బాగుంది. బాగుందని నైట్ టైం కదా, గౌన్స్ ఎందుకులే అని వేయలేదు మమ్మీ. అబ్బా అబ్బా ఈమె చూడు, అయ్యో అయ్యో మిస్ అయినావా? అయ్యో. I'm just wasted on the couch, 'cause I don't wanna feel anything. Wish you'd stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stay. అమ్మమ్మని బాగా మిస్ అయినట్టుంది. కాసేపట్లోనే మనవరాలు అమ్మ ఇక్కడ పాపకి దిష్టి వస్తాయి కదా సిల్వర్వి, అవి తీసుకొని వచ్చినారు, అవి చూపిస్తున్నారు. చూడాలి ఎంత మాత్రం వేసుకుంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడైనా సాక్స్ వేసేకి ట్రై చేసిన చేతికి ఏమన్నా చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి గ్లౌజెస్ వేసినా కూడా దాన్ని పీకేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అమ్మ బ్యాంగిల్స్ వేసుకుంటేనే దాన్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో మీరు కూడా చాలా రోజుల నుండి చెప్తున్నారు కదా వేయండి అని చెప్పేసి. తనకు ఉన్నాయండి ఇది హ్యాండ్స్కి అంతా కూడా గోల్డ్ ఉన్నాయి, కాకపోతే లూజ్ అవుతున్నాయి. వేసినా కూడా అవి అడ్జస్టబుల్ అయినా కూడా జారిపోతున్నాయి. అందుకే కొద్ది రోజుల తర్వాత వేద్దాంలే అనుకున్నాము, కానీ ఇప్పుడు కూడా అవి కొంచెం లూజే ఉంటే సరే సిల్వర్వి తెచ్చి వేసేద్దాం కదా అని చెప్పేసి సిల్వర్ వేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా క్యూట్గా కనిపిస్తాయి కదా పిల్లలకి పాదాలు, ఎవరికి వేసినా కూడా ఇట్లా దిష్టివి. మనవరాలు పడుకుందా మమ్మీ? పనుకుంది. అందుకనే శారీస్ తెచ్చింటే వరలక్ష్మి పూజకు మళ్ళీ ఉన్నాం కదా మనము, బెంగళూరు పోతాం కదా, మళ్ళీ టైం ఉండదు లేని ఈ రోజు పోయి తీసుకొని వచ్చినాము. మా మమ్మీ టైం దొరికిందని చెప్పేసి ఈ రోజు పోయింది. అవును. ఓకే, ఏం తెచ్చినావు? శారీస్ తెచ్చిన. చూపి, నేను కూడా చూడలేదు గైస్, మీతో పాటే చూస్తాను. ఇది ఒక శారీ బాగుంది, కలర్ చాలా బాగా కనబడుతుంది. అదే అందరికి తెచ్చిన, మాకు పాపకి నచ్చిన ఏమో తీసుకుంటారులే అని. అవునులే, ఇది కూడా బాగుంది. ఏది ఇట్లది కొంచెం అంటే ఇంకా ఎవరిది ఏదని ఫిక్స్ కాలే కదా. కాలే, బాగుంది. తెచ్చిన ఊరికి అంతే. అంతేలే. That we said goodbye too soon. అమ్మ ఇంకా తీసుకొచ్చిండే శారీస్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బికాజ్ ఈసారి డెఫినెట్లీ చాలా స్పెషల్. కానీ ఎవ్రీ టైం లాగా చేసేంత టైం ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి, బికాజ్ త్రిదా బేబీతో ఫెస్టివల్స్ అన్నీ స్పెషల్గానే అవుతున్నాయి. దట్టు ఇంకా మన ఇంటికే మహాలక్ష్మి వచ్చినప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతము చాలా బాగా చేయాలనే ఉంది. చూద్దాం, టైం కుదిరి అన్నీ బాగా సెట్ అయితే డెఫినెట్గా పాప కూడా మంచిగా కోఆపరేట్ చేసింది అనుకోండి, బాగా చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడైతే అమ్మ ఏమన్నారంటే
చెప్తున్నారంటే ఇక్కడ సింపుల్గా చేద్దాము, అక్కడ బెంగళూరు ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాం కదా, అక్కడ కూడా బాగా చేద్దాము అని చెప్తున్నారు. దానికి తగినట్టే ప్లాన్ చేస్తున్నాము. అందుకే ఈ శారీస్ ఇంకా హౌస్ హెల్ప్ వాళ్ళకి సో కొన్ని తీసుకొని వచ్చినారు. ఈ శారీ అయితే అమ్మ కోసమే అనమాట. చాలా బాగుంది, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. అదే చెప్తున్నారు, నీకు నచ్చిందంటే చెప్పు, నేను ఇంకొకటి తీసుకొస్తాను, ఇంకొకటి కూడా ఉంది అని చెప్పేసి. సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అమ్మ వేసుకున్న తర్వాత నేను ఒకసారి కట్టుకొని చూస్తాను. యాక్చువల్లీ బాగుంటే మళ్ళీ కావాలంటే తెచ్చుకోవచ్చు కదా. ఈ ఇక్కది మెటీరియల్ తెచ్చుకుంది, మమ్మీకి బ్లౌజ్కి సపరేట్గా ఉంటుంది, దాంతోపాటు పాపకి ఏదన్నా కొంచెం ఫ్రాక్ లాగా కుట్టిద్దామని చెప్పేసి. సో బేబీ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. నాకేంటంటే పాపకి స్పెసిఫిక్గా బ్లాక్ కలర్ ఏమైనా మెటీరియల్ తీసుకొని కుట్టిద్దామని చెప్పేసి. బయట చాలా తక్కువ దొరుకుతాయి పిల్లలకి బ్లాక్. అండ్ ఈ బేజ్ కలర్ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇట్ సైడ్ బేజ్ కలర్ది ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. ఈ రెడ్ కలర్ శారీ ఆల్మోస్ట్ 90% అందరూ గుర్తుపట్టుంటారు. ఇది మైసూర్ క్రేప్ శారీ యాక్చువల్లీ. రష్మిక మందన రిసెప్షన్ లుక్ చూసే ఉంటారు కదా, సేమ్ అదే శారీ. అసలు పళ్ళు కూడా అంతా బ్లాకే వచ్చింది, చాలా చాలా బాగుంది. ఐ థింక్ బ్లౌజ్ మాత్రమే దీనికి బ్లాక్ అనుకుంటా, ఇందాక చూపించిన మెరూన్ శారీకి. నేను అంత స్పెసిఫిక్గా చూడలేదు, స్టిచ్చింగ్కి ఇచ్చేసాము బ్లౌజ్ అంతా. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వీలైతే వరలక్ష్మి వ్రతానికి ఆ రెడ్ కలర్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ పింక్ది మమ్మీకి చాలా మంచిగా సెట్ అవుతుంది కదా, మెజెంటా కలర్ చాలా బాగుంది బ్రైట్గా అని చెప్పేసి అమ్మ తీసుకున్నారనమాట. ఇవి తీసుకొచ్చిన శారీస్ అన్నీ. అండ్ దాంతోపాటు ఇంకా ఇవ్వడానికి కొన్ని బ్లౌజ్ పీసెస్ అవి తీసుకొచ్చినారు. అండ్ నేను త్రిదా బేబీకి ఒక చిన్న పిలక వేసాను గైజ్, ఎందుకంటే మీలో ఎలా ఉంటుందో చూడాలి అని అడిగారు కదా. సో హియర్ యూ గో. నాకు పిలకలు పెద్ద నచ్చవు, జస్ట్ మీరు చూడాలని చెప్పేసి వేసాను అంతే. హలో అగైన్, 2 days తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను. పాపకి ఇప్పుడు కొంచెం ర్యాషెస్ బెటర్ అయింది, ఇక్కడ మౌత్ దగ్గర కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది. అండ్ నేను మొత్తం ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నాను. రేపు ఆఫ్టర్నూన్ మేము బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము. ఎలాగో పాపది వ్యాక్సినేషన్ ఉందన్నమాట. సో ఇంకొక 2-3 days ముందే బయలుదేరి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇంకా కొంచెం లైట్గా అలాగే ప్యాచెస్ ఉంటే ఒకసారి అక్కడ కూడా చూపిస్తాము. సో ప్యాకింగ్ చేసేటప్పుడు ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవి ఇక్కడ వేసుకోవాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను, ఇంకా ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తా. కొన్ని యాక్టివ్ వేర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, అవి ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేసుకుంటాను ఇప్పుడు ఒకేసారి. ఇక్కడ జిమ్కి వెళ్తే వేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా, కానీ కన్సిస్టెంట్గా అస్సలు పోలేదు, ఇంకా అవి పెద్దగా వాడలేదు. సో వేసుకొని చూసేస్తా ఒకసారి. ఇప్పుడు అవి వేసుకుంటే కంటే ముందు ఈ డ్రెస్ కూడా ప్యాక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ క్యూట్. నా బర్త్డే రోజు నైట్ టైం వేసుకున్నాను కదా, గుర్తుందో లేదో, ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ టు యూ. వెరీ క్యూట్ డ్రెస్, అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎస్పెషలీ ఈ వెదర్లో కొంచెం వేడి ఎక్కువ అనిపించకుండా నాకైతే బాగా నచ్చింది అనమాట. మంచి పేస్టల్ కలర్, వెరీ వెరీ కంఫర్టబుల్. ఐ థింక్ దీన్ని ఈ వీక్లోనే ఒక 2 సార్లు వాడినట్టున్నాను. బర్త్డే అప్పటి నుండి కొంచెం దీన్ని ఎక్కువగానే వేస్తున్నాను. వాష్ కూడా బాగా అయింది. కాటన్ కదా, నేను షింక్ అవుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు. మెటీరియల్ ఈజ్ రియలీ నైస్. ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయింటే ఈసారి తీసుకోండి, చాలా బాగుంది. ఈ కుర్తీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను, టెంపుల్కి ఏమైనా వెళ్తే వేసుకుందాం అని చెప్పేసి. టెంపుల్కి వెళ్ళే టైం కుదరలేదు, ఇంక ఇంట్లోనే ఉన్నాను కదా, వేసుకోవడానికి స్కోప్ దొరకలేదు. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా మంచి లైట్ కలర్, క్రీమ్ కలర్. దుపట్టా నాకు చాలా బాగా నచ్చింది. నాకు దుపట్టాస్ ఇట్లా లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. విడ్త్ బాగుండాలి, అలాగే లెంత్ కూడా బాగుండాలి. నాకైతే ఆల్మోస్ట్ ఇంకా యాంకిల్ లెంత్ కంటే కొంచెం పై వరకు వచ్చింది. అండ్ దుపట్టా ప్లెయిన్ లేకుండా ఇట్లా ప్రింట్ ఇచ్చారు, ఫ్లోరల్ ఫ్లవర్స్ ఇట్లా ప్రింట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఉండేది ప్రింట్ కాదు, ఇది ఎంబ్రాయిడరీ అనమాట. సో వర్క్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు ప్యాటర్న్ చూస్తున్నారా, ఇది మొత్తం ఇట్లా వచ్చింది అనమాట ప్యాటర్న్, అందుకే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్ సెట్. ప్యాంట్స్ అయితే ఫుల్ ప్లెయిన్ ఇచ్చారనమాట, వెరీ నైస్. కొంచెం లూజ్ ఉంది, నేను 1-2 సైజెస్ డౌన్ పెట్టుకున్నా బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. నాకు లూజ్ వేసుకుంటే ఇష్టమే కాబట్టి ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. కలర్ కూడా నాకు బాగా సూట్ అయింది, చాలా బాగుంది మెటీరియల్ కూడా. ఈ రోజు నాకు జిమ్కి వెళ్ళే టైం ఉంటే పక్కా ఇదే వేసుకెళ్దాం అనుకున్నాను. లుక్ ఎట్ దిస్ గైస్, చూడడానికి కంప్లీట్ క్వాడ్ సెట్ లా ఉంది కదా, కానీ కాదు. నేను పైన టాప్ సపరేట్గా, బాటమ్ సపరేట్గా కొన్నాను అనమాట. పైన టాప్ వచ్చేసి జాకీ ఉమెన్స్ వేర్ వస్తుంది కదా, టీ-షర్ట్స్, అది తీసుకున్నా. కింద ప్యాంట్స్ ఆర్ ఫ్రమ్ బ్లిస్ క్లబ్. సో ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటే కొంచెం కూడా ఐ థింక్ టోన్ కూడా డిఫరెంట్ లేదనుకుంటా. నాకు ఇట్లా జిమ్ వేర్ అండ్ యాక్టివ్ వేర్ ఏంటంటే ఇట్లా కంప్లీట్ కోఆర్డినేట్ సెట్ లాగా, ఏదర్ ఫుల్ కాంట్రాస్ట్ అన్నా ఉండాలి టాప్ బాటమ్, లేదంటే ఒకటే సెట్ లాగా ఉండాలి. మీరు ఓల్డ్ వీడియోస్ అన్ని చూస్తే నేను ఇక్కడ జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ మై యాక్టివ్ వేర్, ఎస్పెషలీ ఫిట్టింగ్ ఎలా ఉంది అండ్ టీ షర్ట్ లెంత్ ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే నేను టీ షర్ట్స్ మరీ పైకి క్రాప్ ఉంటే ఇప్పుడు వేసుకోలేను. ఇంతకు ముందు అయితే అట్లీస్ట్ ఇక్కడ వరకు ఉంటే
మేనేజబుల్ వేసుకునేదాన్ని అనమాట. అండ్ అప్పర్ బాడీ రోజు నేను ఎక్కువ క్రాప్ ఉండే టీ షర్ట్స్ వేసుకోను, నాకు కనీసం ఇక్కడ వరకు లెంత్ ఉండాలి. అండ్ నేను స్లీవ్లెస్ వేసుకోను అనమాట. టీ షర్ట్స్ అయినా లేదంటే ట్యాంక్ టాప్ ఏదైనా నాకు స్లీవ్లెస్ అంత కంఫర్టబుల్ ఉండదు కాబట్టి నేను ఫస్ట్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోను. సో ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ యాక్టివ్ వేర్. సో మీరు నాలాగే అయితే నా చాయిస్ మీకు యాక్టివ్ వేర్లో డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. ప్యాంట్స్ కూడా అంతే, కొంచెం స్పెసిఫిక్గా చూస్తాను అనమాట. ఇట్లా స్క్వాట్ చేసినప్పుడు అంతా మనకి ఇక్కడ కొంచెం స్లిప్ అవుతా ఉందా, లేదంటే గ్రిప్ మంచిగా ఉందా, కొంచెం హై ఇంపాక్ట్ వర్కౌట్స్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అని చెప్పి. బ్లిస్ క్లబ్ ఈజ్ మై గో టు గైస్. అసలు నాకు లిటరలీ అట్ దిస్ పాయింట్ నా వార్డ్రోబ్లో ఇక్కడ అక్కడ కలిపి ఈజీగా వాళ్ళు ఒక 20 పైనే ప్యాంట్స్ ఉంటాయి అనుకుంటా. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ కలర్ పాసిబుల్, బ్లాక్, బేజ్, వైట్ లేదు, ఇట్లా పేస్టల్ కలర్స్, పింక్, లావెండర్ అన్నీ ఉన్నాయి. నాకు దాంట్లో బాగా నచ్చినట్టు ఒక 2 కింద లింక్ చేస్తా దీంతో పాటు. సో బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు సేల్ కూడా రన్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు చాలా మంచి డిస్కౌంట్స్లో ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే ఫుల్ ప్రైస్ పెట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం 1000, 1200 అట్లున్నాయి. ఇంతకుముందు అయితే 2000 పెట్టి కూడా కొన్నాను. ఐ లవ్ యాక్టివ్ వేర్. యూజువల్గా కూడా నేను వర్కౌట్ చేస్తానో చేయకపోయినా జస్ట్ అలా క్యాజువల్గా వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా ఐ లవ్ దిస్. నాకు బాగా నచ్చింది. ఇదైతే స్పెసిఫిక్గా చాలా బాగా నచ్చింది. అండ్ నేను జిమ్కి ఏదో ఇక్కడ కన్సిస్టెంట్గా వెళ్ళేదానిలాగా మళ్ళీ ఒక జాకెట్ కూడా పర్చేస్ చేసిన గైస్. నా దగ్గర ఇంతవరకు ఒక ప్రాపర్ జాకెట్ లేదు. దర్శన్ అయితే జాకెట్ వేసుకో వెళ్ళేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకటి ఇచ్చాడనమాట, లింక్ పెట్టింటే తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ బ్లిస్ క్లబ్, బట్ దిస్ నాట్ స్పాన్సర్డ్. నేనే డబ్బులు పెట్టి కొన్నాను. సో చాలా బాగుంది. ఈ కలర్ ఒకటి అండ్ బ్లాక్ ఒకటి ఆర్డర్ పెట్టినా, బ్లాక్ ఇంకా రాలేదు. రేపటి లోపల వస్తే బెటర్ అది, బికాజ్ మళ్ళీ రేపు వెళ్ళిపోతా కదా, వచ్చే వరకు మళ్ళీ ఎవరు తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ నాకు. సో దిస్ ఈస్ ద జాకెట్. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇది కూడా అంతే, అంటే ఇప్పుడు జాకెట్స్ టాప్స్ అన్ని కొంచెం క్రాప్ వస్తున్నాయి కదా. దిస్ లెంత్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ నా టీ షర్ట్ దీనికంటే కొంచెం లెంత్ ఉండే దానికైతే ఇట్లా వెళ్ళే వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకుని వెళ్తా అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. అంటే జాకెట్ ఇట్ కమ్స్ విత్ హుడీ కూడా, సో వెనకాల ఇట్లా హుడీ కూడా ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ నా దగ్గర సేమ్ ఇలాంటిదే ప్యాంట్ కూడా ఉంది, సేమ్ కలర్ ప్యాంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే నేను అది కూడా లింక్ ఇచ్చి ఉంటాను. సో మీరు ఒకవేళ జస్ట్ జాకెట్ అండ్ ప్యాంట్స్ వేసుకొని వర్కౌట్ చేయాలనుకున్నా కూడా మీరు ఈజీగా వర్కౌట్ చేసేసుకోవచ్చు అనమాట. వెయిట్ లెట్ మీ జస్ట్ జిప్ ఇట్ ఫర్ యూ. ఎట్లుంటుందో చూద్దరు ఒకసారి. ఎందుకు ఇది పడడం లేదు, నాకు ఈజీగా పడింది. యా, లైక్ దిస్. నాకు జాకెట్స్ ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా, బికాజ్ నేను ఇంతకుముందు వేసుకుంటే దాన్ని కాదు. ఐ థింక్ దీంతో ఈజీగా వర్కౌట్ చేసేయచ్చు. ఎస్పెషలీ లోయర్ బాడీ వర్కౌట్ ఉందంటే ఈ జాకెట్ వేసుకొని సేమ్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ ప్యాంట్స్ వేసుకుంటే విల్ బీ సార్టెడ్. దిస్ ఇస్ సో క్యూట్. ఇట్ ఆల్సో హ్యాస్ పాకెట్స్. జిప్ కూడా చాలా స్మూత్గా గ్లైడ్ అయిపోయింది. ఇట్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ గైస్. చాలా చాలా బాగుంది. బై దిస్. ఈ సెట్ కంప్లీట్ సెట్ కొనండి, మీకైతే బాగా నచ్చుతుంది. అవి కూడా బాగున్నాయి, బట్ దీస్ ఆర్ మై టాప్ ఫేవరెట్స్. ఇంకొకటి ఉంది, అది ఆల్రెడీ మీరు చూసుంటారు అనుకుంటా. దిస్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్ నైట్ డ్రెస్ గైస్. నేను వేసుకున్న తర్వాత చూపిస్తా. అండ్ ఇప్పుడు దీంట్లోనే ఉండిపోతాయి ఇంకేసేసుకొని. దిస్ ఈజ్ ద నైట్ డ్రెస్. ఎంత క్యూట్గా ఉంది కదా, లెంత్ కూడా బాగా కిందకి ఉంది. అండ్ ప్యాంట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కాటన్ అండ్ చెక్స్ ప్యాటర్న్, లావెండర్ అండ్ వైట్ కలర్ చెక్స్ వచ్చినాయి. నాకు ఈ మధ్య చెక్స్ ప్యాటర్న్లో ఏదున్న నైట్ డ్రెస్ కానీ లేదంటే షర్ట్ ఉన్న తీసేసుకుంటున్నాను. వెరీ కంఫర్టబుల్. ఆల్రెడీ ఇది ఒక 3-4 వాషెస్ అట్లా అయినట్టుంది. నేను బెంగళూరు నుండి ఇది కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ వేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి తెచ్చుకొని ఆల్రెడీ వాడాను, వాష్ అయింది. మళ్ళీ ఈరోజు ఇదే వేసుకున్నాను అనమాట. దిస్ ఇస్ సో నైస్ అండ్ కంఫర్టబుల్ గైస్. దీంట్లో ఇంకా కలర్స్ ఉంటాయి, ఐ డెఫినెట్లీ ఆర్డర్. నాకు తెలిసినంత వరకు లేవు. ఇట్ ఆల్సో హ్యాస్ పాకెట్స్, 2 సైడ్, ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పాకెట్ కూడా ఉంది. వెరీ వెరీ ప్రాపర్ అసలు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఫీడింగ్ ఇస్తున్నారు అంటే బటన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. మీకు ఫీడింగ్ ఇవ్వడానికి అంతా కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా వేసుకోవాలన్నా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికైనా జస్ట్ అట్లా కూరగాయలు ఏదైనా తీసుకొని వద్దామన్నా నేను బెంగళూరులో ఒకసారి వేసుకెళ్ళాను దీన్ని. ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. అండ్ ఇందాక నేను ఒకటి యాక్టివ్ వేర్ చూపించాను కదా బ్లూ కలర్ది, అలాంటిదే నా దగ్గర చాక్లెట్ కలర్ ఉంది గైస్. ఎంత బాగుంది తెలుసా. ఇక్కడ లేదు, బెంగళూరులో ఉంది. నేను పక్కన ఏదైనా పిక్చర్ ఉంటే ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ పాప్ చేస్తాను చూడండి. చాలా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. అది కూడా లింక్ దొరికితే నేను ఇస్తాను. సో ఫస్ట్ స్టోర్లో చూసా, అక్కడ నా సైజ్ లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నట్టున్నా. లింక్ దొరికితే పక్కా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఒకసారి ఇవన్నీ నేను ఎత్తి పెట్టేసుకున్న తర్వాత మనము కిందికి వెళ్దాం. పిన్ని వాళ్ళు వస్తా అన్నారు, బికాజ్ మేము రేపు వెళ్తున్నాం కదా. సో వాళ్ళు వస్తే లెట్స్ గో. Hours getting late, I shouldn't sit here contemplating. I just can't stop thinking about us. I won't forget a single thing, from drunken nights to Sunday mornings, and how you smile at me. Wish you'd stay. హాయ్, హలో, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చినాము మేము.
ఎన్ని రోజుల తర్వాత పాపని చూసేకి వచ్చినారు ఈ రోజు. మధ్యలో ఓ రోజు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. వచ్చినాము అంటే ఆ రోజు ఇంత ఫ్రీగా లేరులే. ఇంత ఫ్రీగా లేదు ఆడావిడ ఆ రోజే వచ్చినారు అక్కోళ్ళు అందుకు. అవును రోజు వచ్చినాం, మళ్ళీ మరుసటి రోజు వచ్చినారు. చూడరా 15 days అయింది మనం ఇక్కడికి వచ్చి, ఇప్పుడు వచ్చినారు కదా. చూడండి, మేము రెడీ అయినాము, స్నానం చేసుకొని రెడీ అయినాం. బాగున్నారా అందరూ? నిద్ర టైం కదా, అందుకే నిద్ర వస్తుంది ఫుల్ గా. వస్తుంది. అది కాక నేను రెడీ ఏంటి అట్టుకోపోతానని అనుకుంటాను అమ్మ. లేదు చూడు, అమ్మమ్మ చీర కట్టుకోలే. నానా నిన్న ఎక్కడికి పోయినాం మనము? హాస్పిటల్ పోయింటాం కదా. విన్నాం కదా. పాపకి ఇక్కడ చిన్ దగ్గర కొంచెం ర్యాష్ వచ్చింది, సో అది చూపిద్దామని చెప్పేసి పోయినాం. ఆల్రెడీ వచ్చి 1 week అయింది. సో డాక్టర్ ఏమన్నారంటే ఇప్పుడు కొంచెం తుర్తుర్రు అంటా ఉంటుంది ఎక్కువ, సో అదంతా పడి దాంతో పాటు వైప్స్ తో అస్సలు తుడచకూడదంట అది చెప్పినారు. సాలిడ్ ఫుడ్ కూడా స్టార్ట్ అయింది కదా, స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది అని చెప్పినారు. అందుకోసమే లేదంతా పూసుకుంటుంది. మా బాబు తినేది తక్కువ, పూసుకోవడం ఎక్కువ. వేలు పెట్టుకుంటుంది కాబట్టి ఇంకా అది అట్లా కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. అవును, ఈ రోజు కొంచెం బెటర్ మా మమ్మీ. ఈ రోజు అన్ని రోజులు గానీ అన్నప్రాసన అయినప్పటి నుంచి 2 రోజులు బాగా తినింది. అంతే. అది ముద్ద, ఈ రోజు రైస్. రైస్ ఓకే. పిన్ని కాసేపు తిప్పుతుంది లేరా నిన్ను, తిప్పితే ఎంతసేపు అన్నా ఉంటుంది, మళ్ళీ నిద్రపోతుంది ఒకేసారి. మెడలు జాగ్రత్త నాన్న. ఇప్పుడు పడుకుంటే ఇంకొక మళ్ళీ 1 hour 1.5 hour తర్వాత లేస్తుంది. సినిమా చూపిస్తుంది మాకు. అవును. ఆడుకుండేది నైట్ వీడియో కాల్ చేస్తారు, ఒకరు రోన్ సేపు మా అక్క మీదకి, రోన్ సేపు జూహి మీదకి అనమాట. ఇట్లా పొర్లుతుంది, ఫుల్ గా పొర్లుతుంది. చూడు ఏం చెప్తాను అనేసి అరుస్తుంది. అవునా నానా? గుడ్ గర్ల్ నానా, నువ్వు చాలా గుడ్ గర్ల్, అసలు బంగారు. యాడ్కో మేము బయలుదేరాలంగా బయటికి పోవాలని రెడీ అయినామని అందరూ యాడ్కో పోవాలని అనుకుంటున్నాయమ్మ. అందరం ఒకటే దగ్గర ఉన్నాం కదా, అందుకు అందుకు ఆనందం తట్టుకోలేకపోతుంది. యాడ్కో బయలుదేరాలనుకుంటున్నావు కదా. ఎక్కడికి లేదు నాన్న, ఇంకా నువ్వు నిద్రపోవాలి అంతే, ఇంకేం లేదు. ఓకే. కాసేపట్లో ఇంకా మన ఫుడ్ కూడా వస్తుంది. ఈరోజు వెజ్ కదా, అది చాలా రోజుల తర్వాత పిన్ని వాళ్ళు కూడా వచ్చినారని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ చేసిన, కానీ వర్షం పడతా ఉంది. మేము ఆర్డర్ పెట్టినప్పుడు అసలు వర్షం పడేలాగా కూడా లేదు. వర్షాలు పడుతున్నాయి, మాకు వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఈ రోజే ఇంకా అవును, ఈ రోజే స్టార్ట్ అయింది. మా మమ్మీ ఫుల్ బిజీ గైస్. ఇక్కడికి వచ్చిన తర్వాత రెస్టే లేదు. ఈ రోజు అయితే 4:30కి లేసింది పాప. అప్పుడే లేచిన ఇంకా నేను. అవును, ఏమన్నా అప్పటి నుంచి ఎత్తుకుంటే మళ్ళీ బాగా పడుకుంటుందిలే అనుకున్నా, లేదు మామూలు. నేను పడుకుంటేదే 3కి పడుకున్నా, పాప 4:30కి లేచేసింది. 10 నిమిషాల నుంచి ఉయ్యాల వేసి ఊపేసేయండి, అట్లే ఆ పడుకుంటా. ఉయ్యాలంటే గుర్తొచ్చింది గైస్. ఉయ్యాల ఇప్పుడు ఉంది కదా అక్కడ ఉండేది, మీరు చూసింటారు కదా, దాంట్లో ఇట్లా బోర్ల పడుతుంది. దాన్ని దాటుకొని హాఫ్ బాడీ ఇట్లా బయటికి పెట్టేకి చూస్తుంది, దుంకల్లని చూస్తుంది. ఏం చేయలేము అనమాట. తొంగు చూస్తుంది అనమాట. 10 minutes ఒక్కసారి ఖచ్చితంగా చూస్తా ఉండాలి, వెంటనే బోర్ల పడుతుంది. 5 minutes అవుతారు, కదిలినప్పుడల్లా పరిగెత్తుకోలేదు. ఏమంటే దగ్గరే కాబట్టి బెడ్రూమ్ ఎవరో ఒకరు మేము ఖచ్చితంగా ఉంటాం అనమాట. ఇంకోటి ఏమంటే ఇట్లా బోర్ల పడినప్పుడు మళ్ళీ రిటర్న్ తిరిగేకి రాలేదన్నమాట. అంటే ఇది గుంతకుంటుంది కాబట్టి తిరగడానికి కొంత కష్టం అనమాట. పడేదైతే ఈజీ పడుతుంది, తిరగలేదు. అందుకే ఈ రోజు నుండి మేము ఏం ట్రై చేస్తున్నాం అంటే మార్నింగ్ టైం కూడా బెడ్ మీదే మా పక్కన అలవాటు అయ్యేకి ట్రై చేస్తాము. ఆఫ్టర్నూన్ అయితే పడుకుంది. చూడాలా ఇంకొద్ది రోజుల తర్వాత. ఇంకా అదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు గైస్. అదైతే పాపది టవల్ ఆరేసేకి వాడుతున్నాం ప్రస్తుతానికి. ఆ ఉయ్యాల్లో అస్సలు ఉండదు. దాంట్లో అయితే ఏకంగా కట్టి మా జనరేషన్ పిల్లలకంతా అదే సరిపోతుంది. ఇంకోటి ఏం తెలుసా, దాంట్లో అయితే అది పట్టుకొని అట్లే దుంకేకి కూడా ట్రై చేస్తారు నాకు తెలిసి. అందరికి అదే సరిపోతుంది అనమాట. ఓన్లీ నామకరణం అనుకోటే వాడతారు. ఇంకొకటి కూడా ఉంది, అదొకటి. బెంగళూరులో ఇంకోటి ఉంది కదా, బెంగళూరులో ఇంకొకటి ఉంది కదా. అంతే, 2 ఉన్నాయి. ఓకే పడుకో. ఓకే బాయ్. పడుకోనన్నా పో, బాయ్. పడుకోపో, బాయ్. బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఓకే నాది నిద్ర టైం. బాయ్. Stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stay. Stayed here. జూలీ వాళ్ళు ఇంకా కింద పాపతో ఆడుకుంటూ ఉంటే నేను పైకి వెళ్ళి వర్క్ చేసేసాను. నేను యూజువల్గా ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఒక 2 hours అండ్ షూట్ అవి ఉంటే ఒక్కొక్కసారి 3-4 hours కూడా వెళ్తూ ఉంటాను కదా. సో కిందికి రాగానే తన రియాక్షన్ ఎప్పుడైనా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తెలుసా. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను పైకి అట్లా వెళ్తా ఉంటే పైకే చూస్తోంది అనమాట నేను వెళ్ళినంతసేపు. అండ్ ఒక 3 hours తర్వాత నేను కిందికి తను ఏం చేస్తూ ఉంది ఏంటి అని చూడడానికి వచ్చినప్పుడు కూడా అసలు వెంటనే ఇంకెత్తుకోవాలి అని అడుగుతుంది. అండ్ నేను చెప్పాను కదా
ఉయ్యాల్లో బోర్ల పడుతూ ఉంది అని చెప్పేసి లిటరలీ ఇట్లా తిరిగి నెక్ దాని దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. అందుకే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి మార్నింగ్ పడుకోబెట్టినప్పుడు చూస్తూనే ఉంటాం మేము. సో ఇదొక్కటే పిల్లలకి కొంచెం రిస్కీ అండి, చూసుకుంటూ ఉండాలి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. See you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. With me, I can't shake that